యేసు ప్రభు హిమాలయ ప్రదేశ్కి వచ్చాడని చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది అప్పట్లో మునేశ్వర్లు, అప్పట్లో హిందువు సంబంధించిన వ్యక్తులు చాలాసార్లు అనుకోవడం నేనైతే విన్నాను. అయితే అది నిజమా లేదంటే, అంటే బైబిల్లో చెప్పబడినట్లుగా అయితే అది లేదు. కానీ దేవుడు వచ్చాడు అనే విషయం చాలామంది, అంటే యేసుప్రభు ఈ భూలోకానికి పుట్టినప్పుడు ఆ పుట్టడం కారణం ఏంటంటే, సువార్త అన్యజనులకు అందరికీ సువార్త ప్రకటించడానికే, దేవుడిని తెలియని వ్యక్తుల కోసం ప్రకటించడానికే ఆయన ఉద్దేశం. అయితే ఆయన హిమాలయాల్లోకి వచ్చాడు అని చాలామంది మునేశ్వరి, సాధులు, వీళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎలాగ పాజిటివ్ అని చాలామందికి డౌటు. అయితే అప్పుడు వచ్చారా లేదనే విషయం మాట్లాడుకుంటే, ఇది అవునంటారా కాదంటారా మీ డౌట్. ఋగ్వేదం, భవిష్పురాణం, యజుర్వేద వేదం ఇలాంటి గ్రంథాలు కొన్ని హిందూ గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథాల్లో చూసుకుంటే కొన్ని దగ్గరలో ఆయన వచ్చాడు అన్నట్టు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. అది కొంతమంది చదివి వాటి గురించి తెలుసుకొని కొన్ని ఉన్నాయి. వచ్చాడు మన దేశానికి, ఉన్నాడు, హిమాలయాల్లోకి వచ్చాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వచ్చాడా లేడా అంటే, రాలేదు అని చెప్పలేము, వచ్చాడు అని చెప్పలేము. ఎందుకంటే వచ్చాడంటే మనం చూసామా, రాలేదంటే అవునా. ఎందుకంటే మనది చిన్న జీవితం, మనకు తెలియదు. ఆయన వచ్చేది దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు, అది మనకు తెలుసు. కాబట్టి ఆయన రావచ్చు. ఎలాగంటే హిమాలయ పర్వతాల మీదని ఆయన కొన్ని దగ్గర బైబిల్లో ఉన్నది ఏంటంటే, ఏకాంత ప్రార్థన ఎక్కువ చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తారని చాలామంది అడిగేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. ఏకాంతంగాను కొన్ని అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయిస్తున్నాడు అని చాలామంది అంటారు. అయితే పెద్ద దైవజనులు, ఎక్కువ ప్రార్థనా పరులు అందరూ ఎక్కువ శాతంగా ఏకాంత ప్రార్థనలోకి వెళ్తారు. యేసుప్రభు కూడా ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళాడని ఉంటుంది. గచ్చమని తోటలో ఆయన ప్రార్థన చేసేవాడు. అలా ఎక్కడైతే ఏకాంతంగా ఉంటుందో అక్కడే యేసుప్రభు ప్రార్థనలు చేసేవాడు. అయితే హిమాలయంలోకి వచ్చాడు అని చాలామంది ఇక్కడ కొన్ని గ్రంథాల్లో బట్టి అక్కడక్కడ చూసాం, అవును నిజం, బైబిల్లో కాదనే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ హిమాలయాల్లో ఆయన ఉండడం అనే విషయం వేసుకుంటే, బైబిల్ ప్రకారంగా మనము ఉన్నాడో లేదో అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ బైబిల్లో ఒక పండగకి ఒక పండగ కోసం ఎవరు యేసోపు గారు అంటే యేసుప్రభు తల్లిదండ్రులు ఇద్దరును వెళ్ళారు. ప్రతి సంవత్సరం అక్కడ పండగ జరుగుతుంది జెరూసలేంలో. అదే పస్కా పండగ అనేది జరుగుతుంది. ఆ పండగకి హాజరయ్యారు. ఆ అబ్బాయిని యేసుప్రభుని తీసుకుని వెళ్ళి ఆ పండగకి అక్కడే హాజరయ్యారు. అక్కడికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఆ పండగకి వెళ్ళేటప్పుడు, పస్కా పండగకి వెళ్ళేటప్పుడు చాలామంది ఆ తల్లిదండ్రులు, ఆ చుట్టాలు, బంధువులు అక్కడక్కడ ఉంటారు కదా, అక్కడ అబ్బాయి లేడంట. సడన్గా చూసారు కదా, యేసుప్రభు లేరు. ఇదేంటి ఈయన లేడని చూసారు. రెండో రోజు చూసేసరికి మళ్ళీ ఆయన కనబడ్డారంట. అంటే యేసుప్రభు ఆయన దైవజ్ఞ కుమారుడు కనుక ఆయన అప్పటికప్పుడే కనబడగలరు, అప్పటికప్పుడే మాయమైపోగలరు. ఆ ఒక శక్తి అనేది ఆయనకి ఉంది నిజంగాను. ఎందుకంటే ఆయన దైవ కుమారుడుగాను, ఒక ప్రవక్తగాను, ఒక మధ్యవర్తి, దేవునికి మానవుడికి మధ్యవర్తిగాను ఎన్నో రకాలుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఒక రకం కాదు. ముస్లింస్లో ఆయన ఒక ప్రవక్త అనేస్తారు కాదు. యేసుప్రభు ఎన్నో విధాలుగా సువార్త కోసం, వాటి కోసం మానవుడు ఎంతోమంది సువార్తకులు ఉండేవారు. అలాగే ఎందుకంటే మోసే గారు, కొంతమంది ప్రవక్తలు, సువార్తకులు వాళ్ళందరూ కూడా చేయలేనిది యేసుప్రభు చేయడానికి కోసం ఆయన వచ్చిన దైవ కుమారుడే, దేవుని ఆత్మే శరీరధారి సంపూర్ణుడై శరీరం ధరించుకుంటూ మన మధ్యకి వచ్చాడు. యోహాను సువార్తలో ఉంటుంది, కృపా సంపూర్ణుడై శరీరధారి అయి ధరించుకుంటూ ఆయన మన మధ్యకి ఆయన వచ్చాడు. ఆయన దైవ కుమారుడు, దేవుని ఆత్మ. అయితే ఇక్కడ యేసు ప్రభు హిమాలయాల్లో పర్వతాల్లోకి వచ్చారు అని వీళ్ళందరూ చెప్తారంటే మాట నిజమా లేదంటే, మరి యేసు ప్రభు అక్కడ జెరూసలేంలో ఆ పస్కా పండగకి తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడని జనాలు అనుకుంటే, ఆయన ఎక్కడికి వెళ్ళారంటే అక్కడ యాజకులు, చాలామంది దైవజనులు,
చాలా చర్చిలు, చాలా దేవాలయాల్లోకి వెళ్ళి ఆయన బోధించాడు. క్రీస్తు అనేవాడు, యేసుప్రభు అనేవాడు పుడతాడనే విషయం ఇవి మీకు తెలుసా, మీ గ్రంథాల్లో ఉంది చూడండి అని అక్కడ తెలియపరిచి ఆ ఒక యాజకులు వాళ్ళందరూ ఎవరు? ముస్లిమ్సు, అంటే దేవుడిని నమ్మిన వారే, వాళ్ళు కూడా పాత నిబంధనే కదా. అలాగే అర్చకులు అంటే అది దేవుని ఒక సేవకులు, దేవుని ఒక ప్రవక్తలు, యాజకులు. ఆయన పుట్టిందే యాజక వంశంలోనే పుట్టాడు. అసలు యూదా గోత్రం అంటే యూదులు గోత్రం 12 గోత్రాలు యాకోబుకి అయితే యోధా గోత్రం అటు ఉంది. ఆ యోధా గోత్రంలోనే సేవకులు వచ్చారు. అదే గోత్రంలోనే దావీదు వంశంలోనే ఆయన పుట్టాడు. ఆయన కూడా యూదుడు, సేవకుడు, దైవజనుడు. అలాగా జకరియా కుమారుడు కదా యోహాను, ఆయన కూడా దైవజనుడు కొడుకే. యేసు ప్రభువు కూడాను దావీదు వంశంలోనే ఆయన పుట్టాడు, యోధా వంశంలోనే. కాబట్టి ఆయన వచ్చాడు రాలేదు అని జనాలు అనుకుంటే, ఆయన కొన్నిసార్లు ఏంటంటే ఒక శతాధిపతి కుమారుడికి చాలా బాధలు పడుతూ జబ్బయి ఉండేటప్పుడు, చనిపోయిన పరిస్థితి అయినప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా నీవు స్వస్థపరచగలవు, అందుకే నీ దగ్గరికి వచ్చాము అని అడగగానే నీ కుమారుడు పరచబడ్డాడు, వెళ్ళిపోండి అన్నాడు. వెంటనే తన దాసులకు వచ్చి అవును స్వస్థ అయింది, ఏ టైంకి నిన్న ఏ టైంకి ఆయన చెప్పారో అదే టైంకి స్వస్థ అయింది. చూసారా, ఆయన ఎక్కడో ఉన్నాడు ఏ దేశంలో, ఈయన ఏ దేశంలో ఉన్నారు, కానీ స్వస్థ అయింది. అలాగే దేవుడు జెరూసలేములో ఉన్నాడు అనుకుంటాం, ఇక్కడ కూడా ఉండొచ్చు, యెరూషలేము పర్వతాల్లో కూడా ఉండొచ్చు. ఆయన ఎక్కడికక్కడే ఆయన సువార్తను ప్రకటించాడు. వాళ్ళతో స్నేహంగా ఉండి వీళ్ళతో స్నేహంగా ఉండి ఆయన సువార్త ప్రకటించాడు. నిజమే, యేసు ప్రభు ఉండొచ్చు, నిజంగా హిమాలయ పర్వతాలకు రావచ్చు కూడా. రాలేదని మనం ఎవరైనా చెప్పేస్తాం, చెప్పలేము, రావచ్చు. బైబిల్లో ఉన్నవి కూడా కొన్ని అక్కడక్కడ చూసి రాసినవి, కొన్ని సువార్తలు చూసి రాసినవి ఉన్నాయి. అయితే ఇక్కడ అన్నీ నిజమంటే మానవుడు అనేక రకాలుగా తప్పులు కూడా చేయొచ్చు. మానవుడు రాసిన గ్రంథాలు కూడా కొన్ని అన్ని సేకరించి రాశారు. అయితే ఇంకో విషయం ఒకటి ఉంది, ఇలాగ ఆయన వచ్చాడనే విషయం జనాలకి నమ్మకం ఉంది. ఆయన రావచ్చు, ఎందుకంటే ఇంతమంది ఇండియాలో మారారంటే ఆయన వచ్చే ఉంటాడు. అలాగే మద్రాసుకి తోమా వచ్చాడు. అలాగే యేసుప్రభు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వచ్చాడు. యేసుప్రభు ఒక దగ్గర వచ్చాడు, ఒక దగ్గర రాలేదనే విషయం మాత్రం ఆ శతాధిపతికి వాళ్ళ కుమారుడు వెంటనే స్వస్థ అయిందని తన పని వాళ్ళు చెప్పేశారు. అవునయ్యా స్వస్థ అయింది. ఎప్పుడు? నిన్న ఈ టైంకి. ఏ టైంకి చెప్పారు యేసుప్రభు? అదే టైంకి. మరి ఎక్కడో ఉన్నవాడికి స్వస్థ అయింది కదా ఇక్కడ చెప్పగానే. అలాగే ఎక్కడో ఉన్నవాడు యేసుప్రభు జెరూసలేములోకి వాళ్ళు వెళ్ళి పస్కా పండుగ రోజుని మళ్ళీ సడన్గా కొడుకు ప్రక్కనే ఉన్నాడు కదా. అలా యేసుప్రభు ఎన్ని దేశాల్లోకి వెళ్ళాడో మనకు తెలుసా? మనం అవన్నీ బైబిలే పట్టదు ఆయన చేసిన విచిత్రాలు అన్ని గంటలు మనం తెలుసుకుంటే. అందుకే ఈ భూమి మీద 249 దేశాల్లో ఒక 160 దేశాలు క్రిస్టియన్సే, మరి ఒక 100 దేశాలు ముస్లిమ్స్. మరి పాత నిబంధనే నమ్ముతారు ముస్లిమ్స్, కానీ కొత్త నిబంధన అన్నాడు, ఇది క్రొత్త నిబంధన అని స్థాపించాడు అపొస్తలుడైన పౌలు కూడాను. అదే నిబంధన, యేసే క్రీస్తు దేవుడు, ఇంకెవరు కూడా దేవుడు కాదు. ఆయన యేసు నామంలో తప్ప ఈ నామంలో తప్ప వేరొక నామంలో లేదు అని అన్నాడు. ఆయనకు కూడాను దేవుడు దర్శించాడు. దమస్కా పట్టణంలో కొంతమందిని నాశనం చేయడానికి ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి పౌలా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తానని అనగానే వెంటనే ఆయనకి ఆకాశం నుంచి మెరుపు వచ్చి దేవుని శక్తి ఆయనకి తాకని ఆయన కండ్లు పోయి తర్వాత ఆయన కండ్లు దేవుడు ఇచ్చాడు. అలాగే అననీయ అని వాడు ప్రార్థన చేసి దేవుడే ఆయనకి మళ్ళీ కండ్లు ఇచ్చిన తర్వాత అందుకే అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువును బ్రతికాడు.